హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్. ఈరోజు మనము టిఫిన్స్లోకి టమాటో రెడ్ చట్నీ, ఈ విధముగా మంచి కలరు, ఎంతో టేస్టీగా ఉండే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, వడల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. దీనికోసం మనము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకొని వీటిని మనము మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకొని దీనిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు మీరు కారం తినే విధంగా సరిపడా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు కూడా బాగా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ఇందులో తప్పకుండా వేయాల్సినవి చిన్న ఉల్లిపాయలు. మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు ఉంటే తప్పకుండా వేయండి. లేని వాళ్ళు 2 మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక గుప్పెడు చిన్న ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. వీటిని కూడా జస్ట్ వేయించుకొని, ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం వేయించుకొని వెంటనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా పండినవైతే చట్నీ మంచి కలరు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటిని మనం ఒకసారి కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని టమాటాలు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనకి టమాటాలు మెత్తపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మిశ్రమాన్ని అంతా చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత ఈ చట్నీని మనము మిక్సీ జార్లో వేసుకొని దీనిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మెత్తగా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో తీసుకొని అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని చట్నీలో వేసి కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు. ఈ విధంగా చిక్కగా చట్నీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు మనము పోపు కోసము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఈ పోపు అంతా ఎర్రగా వేగిన తర్వాత మనము చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టిఫిన్ స్టైల్ టమాటో రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీ మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.